సిద్దిపేట కలెక్టరేట్లో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. ఫ్లెక్సీలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య ఫోటో లేదంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. పోటీగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. సీఎంకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేయగా కేసీఆర్, హరీష్ రావుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇది గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలు మాత్రమేనని, దుబ్బాక సమావేశం త్వరలో ఉంటుందని కలెక్టర్ హైమావతి చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. ఏర్పాటు చేయడం జరిగింది సార్. దుబ్బాక స్పెషల్ గా మీ కాన్ఫరెన్స్ లో చేస్తాం సార్ ప్రోగ్రామ్. అరే నేను అడుగుతున్నా, మరి ఆమెకు అడగాలి కదా. సిద్దిపేట కలెక్టరేట్లో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. ఫ్లెక్సీలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య ఫోటో లేదంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. పోటీగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. సీఎంకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేయగా కేసీఆర్, హరీష్ రావుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇది గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలు మాత్రమేనని, దుబ్బాక సమావేశం త్వరలో ఉంటుందని కలెక్టర్ హైమావతి చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగింది.
బోనస్ ఇస్తామని చెప్పి కూడా వారు మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే రైతులు చాలామంది కూడా ఎవరైతే సన్నవడ్లు వేసినారో వాళ్ళందరికీ కూడా 500 రూపాయలు ఈ బోనస్ ఇవ్వడంతో రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒకవైపు రైతులు సంతోషంగా ఉన్నారు, ఇంకోవైపు ప్రజలకు చాలామంది, నేను ఒక ఎమ్మెల్యేగా అయినాక తర్వాత మంత్రిగా అయినాక చాలామంది విద్య గురించి మాకు గురుకుల్ స్కూల్లో అడ్మిషన్ కావాలి అని చెప్పి చాలా డిమాండ్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వము విద్యా రంగంలో ఒక మంచిగా చేయాలి అని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా ఆలోచనతోని వారందరూ కూడా చెప్పడం జరిగింది. నేను మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు కూడా సిద్దిపేట జిల్లాకు కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే బాగుంటుందని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. అంటే అన్ని రంగాలలో ప్రజలకు మేలు చేయాలి, వాళ్ళందరికీ కూడా ఏదైతే హామీలు ఇచ్చారో మొన్న ఎలక్షన్లో అది పూర్తిగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మీరు చూసినారు మొన్న ఇందిరమ్మ ఇల్లులు కూడా 3500 ఇల్లు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం జరిగింది. ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు. నేను ఇప్పుడే రివ్యూ మీటింగ్లో బడ్జెట్ పేపర్స్ చూసినప్పుడు దాంట్లో కూడా చాలామంది ప్రారంభం చేస్తున్నారు. నేను అధికారులకు ఇదే సూచన ఇస్తున్నాను, ఎక్కడైతే నిజంగా బీద ప్రజలు ఉన్నారో వారికి ఏదైతే ఇనిషియల్ అమౌంట్ కొంచెం ఆర్థికంగా మనము బ్యాంక్ లింకేజ్ అన్న ఏదో ఒక రూపంగా వారికి సాయం చేసి వీళ్ళందరూ కూడా పని స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే బేస్మెంట్ వరకు వచ్చే కార్యక్రమం తీసుకోవాలి. మనము 1,00,000 రూపాయలు వారి అకౌంట్లో వస్తే వారు నెక్స్ట్ ఫేజ్ ఏదైతే ఉందో కాలమ్స్ వేయడానికి వారికి కూడా ఒక మంచి అవకాశం వస్తుంది.